ఫైనల్లీ 'అగ్ని పరీక్ష' ప్రోమో 1 అయితే రిలీజ్ అయింది. హాయ్! హలో! నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మురళి కిరణ్మయ్. సో 'అగ్ని పరీక్ష 2' సీజన్ 2 ప్రోమో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఈ సీజన్‌కి మెయిన్‌గా 'అగ్ని పరీక్ష 1' హిట్ అయింది కాబట్టి 'అగ్ని పరీక్ష 2' ప్రోమో కోసం చాలామంది వెయిట్ చేశారు. అంటే చాలా లైక్ క్యూరియాసిటీ ఉందన్నమాట వాళ్ళకి. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట ఈ సీజన్ మీద. సీజన్ 1 అంత హిట్ అయింది కాబట్టి సీజన్ 2 ఇంకా గ్రాండ్‌గా ఉంటుంది. సో, ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే, కొంతమంది ఆడియన్స్‌కి ప్రోమో అనేది అంత నచ్చలేదన్నమాట. అంత హైప్ లెవెల్‌లో లేదు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది బావుంది అని చెప్తున్నారు. ఇది మిక్స్‌డ్ రివ్యూ లాగా ఉంటుంది. సో, ఈ ప్రోమో అనాలిసిస్ అనేది. సో, అది ఎందుకో గూడా నేను చెప్తాను. బేసిక్‌గా ఏంటంటే ప్రోమో లైక్ యావరేజ్‌గానే ఉంది. నా పర్స్‌పెక్టివ్‌లో అయితే మరీ టూ హైగా లేదు. అలాగని మరీ వేస్ట్ ప్రోమోలో ఏం మ్యాటర్ లేదు అనడానికి కూడా లేదు. ఎందుకంటే మీరు 'బిగ్ బాస్' 'అగ్ని పరీక్ష' సీజన్ 1 చూసుకున్నా అందులో కంటెస్టెంట్స్ కూడా సూపర్ వావ్ అని ఎవరు నాకైతే అనిపించలేదు అప్పట్లోనే. సో, కొద్దిగా మాట్లాడుకోవాలంటే కళ్యాణ్, డెమాన్ వీళ్ళే, శ్రీజ వీళ్ళే తప్ప అంటే టాప్ 5 ఎళ్ళిన వాళ్ళే తప్ప నాకు ప్రియా గూడా అంత అనిపియలేదు. శ్రీజ కొంచెం ఏదైనా మంచిగా అనిపిచ్చింది శ్రీజ ఒకటి. కళ్యాణ్ కొద్దిగా డిఫరెంట్‌గా అనిపిచ్చాడు. అండ్ డెమాన్ ఫిట్‌నెస్ అది ఉంటది కాబట్టి సో, వీళ్ళే బా అనిపిచ్చారు నాకు. హరీష్ ఒకడు. సో, ఈ సీజన్ కూడా అంతే. కొంచెం ఈసారి ఏం చేశారంటే, ఫిట్‌నెస్ నుంచి మనకి ప్రోమోలో చూసుకుంటే మిథిలేష్ ఆల్రెడీ 3 గ్రీన్స్ ఇచ్చేసారు తనకి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే ఉంటుంది. సో, తన ఫిట్‌నెస్ చూస్తే చాలా మంచి ఫిట్‌నెస్ ట్రైనర్ అనమాట తను. కంపల్సరీ డెమాన్ పవన్ ప్లేస్‌లో అయితే మిథిలేష్ వెళ్తాడు. అండ్ టాప్ 5లో గూడా ఉంటాడని ఫిక్స్ తనైతే. సో, ప్రోమోలో చూసుకుంటే ఆల్మోస్ట్ సెలెక్టెడ్ అంటే టాప్ 15లో ఉన్న కంటెస్టెంట్సే ఉన్నారనమాట ఆల్మోస్ట్. ఒకళ్ళిద్దరు ఒక 3 మెంబర్స్ అలాగా వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళని పెట్టారు ప్రోమోలో. సో, వీళ్ళు ఈసారి ఎలా ప్లాన్ చేశారంటే నాకనిపిస్తుంది ఇప్పుడు లేడీస్‌లో చూసుకుంటే కొంచెం విలేజ్ టైప్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు కొంచెం. లైక్ రాజకుమారి డయానా గారు ఏంటంటే మ్యారీడ్ కొంచెం విలేజ్ ఆ థీమ్‌లో ఉన్న పర్సన్. ఇంకో పర్సన్ చూసుకుంటే సింగర్ 'ఝాన్సీ' కూడా కొంచెం ఫోక్ సింగర్ ఆ టైప్‌లో విలేజ్ టైప్‌లోని ఈసారి అమ్మాయిల్ని అంటే కొంచెం ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉండి, మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండి, కొంచెం విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో శ్రీజ గాని, ప్రియా గాని, దివ్య కానీ వీళ్ళందరూ సిటీ కల్చర్ ఉన్నవాళ్ళు గదా! నేను ఇదైతే నోటీస్ చేశాను. ఈసారి అమ్మాయిల్ని కొంచెం విలేజ్ టైప్ వాళ్ళని, ఆ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడానికి కూడా లైక్ ఇలాంటి పర్సన్స్‌ని తీసుకున్నారు. 'రాజకుమారి డయానా' గారు అయితే ఇంకా ఎక్స్‌ట్రార్డినరీ. ఆవిడ మ్యారీడ్ అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. యాక్టింగ్ బావుంటుంది. ఏ టాస్క్ ఇచ్చినా చేయగలరు అని నేను అనుకుంటున్నాను. సో, ఈసారి అమ్మాయిల నుంచయితే కంపల్సరీ కొంచెం విలేజ్ ఓరియెంటెడ్ వాళ్ళని టాప్ 5లో ఉంటారు అని నా పర్స్‌పెక్టివ్ అనమాట. మిస్ అపూర్వ కూడా ఉంటారు. కాకపోతే ప్రోమోలో మనకి కట్ చేయలేదు. అండ్ ప్రోమోలో చూసుకుంటే నెక్స్ట్ 'ఆర్‌జే చరణ్' కూడా హైలైట్ అయ్యాడంట. సో, తను కూడా సెలెక్ట్ అయ్యాడు. తను చాలా క్యూట్‌గా, కొంచెం ఇన్నోసెంట్‌గా ఒక స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్ ఎలా ఉంటారో అలా ఉన్నారనమాట తను. తను కూడా సెలెక్ట్ అయ్యారు టాప్ 15కి. ప్రోమోలో చూసుకుంటే యావరేజ్ పెద్దగా మాట్లాడాల్సిన పాయింట్స్ అయితే ఏం లేవు. సెలెక్టెడ్ అయిన పర్సన్సే ఉన్నారు. ఫిట్‌నెస్‌కి సంబంధించి డెమాన్ పవన్ లాంటి ఆల్టర్‌నేటివ్‌ని చూసుకొని సో, మిథిలేష్‌ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఏమవుతదంటే లైక్ ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకుంటారనమాట. సో, మిగతా వాళ్ళని రిజెక్ట్ చేయడానికి కూడా అదే కారణం. సో, అలాంటి పర్సన్ ఇప్పుడు మ్యారీ అయిన లైక్ లేడీ పర్సన్ వాళ్ళకి దొరికేసారు ఆల్రెడీ. 'రాజకుమారి డయానా' గారు. సో, మళ్ళీ ఇంకా ఈ మ్యారేజ్ అయిన అమ్మాయి మళ్ళీ వచ్చిందనుకోండి ఆడిషన్‌కి వాళ్ళకనవసరం. సో, వాళ్ళు ఏదో ఒకటి చెప్పి రిజెక్ట్ చేస్తారనమాట. సో, అలా ఉంటది ఈ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో ఒక ఫిట్‌నెస్ అబ్బాయి, ఒక క్యూట్ లైక్ కళ్యాణ్ లాంటి అబ్బాయి కావాలి. సో, అలాంటి పర్సన్ 'ఆర్‌జే చరణ్.' అంటే కొంచెం స్పాంటేనియస్ ఉంది ఆ అబ్బాయిలోని. అంత లైక్ ఎక్స్‌ట్రోవర్ట్‌లా కనపట్లేదు గానీ, బట్ ఏదో సంథింగ్ కొత్తగా ఉంది. సంథింగ్ రిఫ్రెషింగ్‌గా ఉంది అనిపిచ్చిందంట 'ఆర్‌జే చరణ్' చూస్తే. సో, ఇలా కళ్యాణ్‌కి రీప్లేస్‌గా ఆ అబ్బాయి.
సో, శ్రీజాకి రీప్లేస్‌గా ఎవరో ఒకళ్ళు ఒక అమ్మాయిని సో, ఆ టైప్‌లోనే తీసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. సో, ఏదో ఒకటి డిఫరెంట్‌గా ఉండాలి. కాకపోతే వాళ్ళు ఫిట్ అవ్వాలి. వాళ్ళు అనుకున్న కేటగరీస్‌కి వాళ్ళని ఫిట్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకున్నారనమాట. అండ్ ప్రోమోలో చూసుకుంటే లాస్ట్‌లో దీపక్ ఉంటాడు గదా! సో, తను ఏం జేశాడంటే తను ఆల్రెడీ ఇన్‌ఫ్లుయెన్సర్. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్‌లో చూసాను. తనకి బుక్‌లెట్ ఇస్తారనమాట వాళ్ళకి. ఆ బుక్‌లెట్‌లోని వాళ్ళేం ఫిల్ జేస్తే దాని ప్రకారం వాళ్ళు ఆపోజిట్‌గా అడుగుతారనమాట. సో, వీళ్ళు హెయిర్ కట్ చేసుకోమని అడుగుతారు కదా! తనేం జేశాడంటే తెలివిగా నాకు గెడ్డం అయితే నేను తీయడానికి ఇష్టపడను. అదైతే నా వీక్‌నెస్ అని ఆ టైప్‌లో బుక్‌లెట్‌లో ఫిల్ చేశాడనమాట. సో, అప్పుడు జ్యూరీ ఏమడుగుతారు? మీరు ట్రిమ్ చేసుకోండి అది అని అడుగుతారు గదా! అలా అనుకోని తను తెలివిగా జుత్తయితే కష్టమని చెప్పేసి ఇలా రాసాడనమాట. సో, అది వాళ్ళు కనిపెట్టేసి శ్రీముఖి గారు లాస్ట్‌లో అదే అంటారు. ఏంటి జ్యూరీనే ఎ ఆట పట్టించాలనుకుంటున్నావా? మోసం చేయాలనుకుంటున్నావా? ఏదో అంటే బట్ తనైతే సెలెక్ట్ అయ్యాడు టాప్ 15లోని. సో, అలా ప్రోమోలో ఇంకా రిజెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. లైక్ రన్నింగ్ రాజా ఎవరో తన పేరు. సో, అతను ఏదేదో చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి కూడా విసుగొచ్చేస్తది. సో, వాళ్ళది కూడా తప్పనలేము. ఇప్పుడు చాలామంది వీడియోస్ చేస్తున్నారు మమ్మల్ని రిజెక్ట్ చేసేసారు అని చెప్పేసి. సో, ఏదో ఒకటి ఇంకా అగ్ని పరీక్ష అంటేనే అది. లక్ కూడా కొంచెం బేస్ అయి ఉండాలి. ఎందుకంటే మీలాంటి పర్సన్ అండ్ వాళ్ళకి ఆడిషన్‌లో మీలాంటి పర్సన్ ఉండకుండా ఉంటే మీరు సెలెక్ట్ అవుతారు. లేదు మీలాంటి పర్సన్ ముందే సెలెక్ట్ చేశారంటే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. సో, ఇవన్నీ కేటగరీస్ ఉంటాయన్నమాట. సో, ప్రెజెంట్ అయితే టాప్ 15 సెలెక్ట్ అయిపోయారు. కొంతమంది మంచిగానే పెర్ఫార్మ్ చేశారంట. కొంతమంది మళ్ళీ ఛాన్స్ ఇచ్చి లైక్ ఫోన్ బ్రేక్ చేయడం అండ్ హెయిర్ డిప్ప కటింగ్ చేసుకోవడం. సో, ఇలాగ కొన్ని టాస్కులు ఇచ్చి వాళ్ళని సెలెక్ట్ చేశారంట. టాప్ 15 అయితే సెలెక్ట్ అయిపోయింది. ప్రోమో అయితే యావరేజ్‌గా ఉన్నా సరే ఏమో నెక్స్ట్ ప్రోమోస్ ఇంకా బాగుండొచ్చేమో. లాస్ట్‌లో అభిజిత్ గారి మీద ఏదో కాంట్రోవర్సీ జరిగింది. ఒకతను అంటారనమాట, "మీరు 'బిగ్ బాస్' విన్ అయిన తర్వాత 2 ఇయర్స్ ఖాళీగా ఉన్నారు గదా!" అంటే అప్పుడు సీరియస్ అవుతాడు అభిజిత్. పాపం లాస్ట్ ఇయర్ కూడా ఇలాగ జరిగింది. తనకి అన్నారనమాట. సో, వాళ్ళు రిజెక్ట్ అయిపోతారు ఆబ్వియస్‌లీ మనకు తెలిసిందే. సో, వాళ్ళేదో మనం సెలెక్ట్ అవ్వాలని అలా చెప్తూ ఉంటారు. కాకపోతే కొన్ని కొన్ని సార్లు మిస్‌ఫైర్ అవుతదది కొంచెం. సో, ప్రోమోలో చూసుకుంటే మరీ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం వల్ల అది మనకి రీచ్ అవ్వలేదు. బట్ ప్రోమో అయితే లాస్ట్ ఇయర్ ఎలాగుందో ఈ ఇయర్ కూడా అలాగే ఉందనమాట. సో, దట్స్ ఇట్ గైస్. చెప్పడానికి అయితే ఏం లేవు. నెక్స్ట్ ప్రోమో కోసం వెయిట్ చేస్తున్నాము. టాప్ 15 కంటెస్టెంట్స్ నేను మీకు వీడియో చేయాలంటే కామెంట్ చేసేయండి. అది చేస్తాను. లేకపోతే లేదు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.